రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరుతా ఉన్నా, పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే, పేరుకు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కల్పించడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతోని అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు బెయిల్ రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతిమంగా నేను మీడియాను కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఎస్టేటు, మరి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను మరి మీరే, వాస్తవానికి మెజారిటీ ఈజ్ లా, మాకు మెజారిటీ ఉంది, 22లో 14 మేము ఉన్నాం. మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా, ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు. అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు, చివరిదాకా కలిసి పోటీ చేసినాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి సిపిఐ వాళ్ళు కూడా చాలా గట్టిగా కరాఖండిగా చెప్పి వాళ్ళు కూడా మాతో ఉన్నందుకు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్ గారికి, టౌన్ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్ గారికి, వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా, వాళ్ళ రాష్ట్ర కమిటీ నాయకులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించబడాలని చెప్పి మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు గమనించాలని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే నేను ఉండేటటువంటి ఆ బ్యారెక్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టి నాదంతా రెగ్యులర్గా మానిటర్ చేసిర్రు. సరిగా వాళ్ళకి పైకి వెళ్ళి ఆఫీసర్స్ ప్రెషరు రిస్ట్రిక్ట్ చేసిర్రు. బాగా చెప్పిన గొంతు పోయినా, ఇప్పటికి గొంతు ఇంకా కోలుకోలే, గొంతు పోయినా 1-2 డేస్ కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినా, రకరకాలుగా ఏమున్నా, దోమలు బాగున్నా పెద్దగా ఏం సహకరించాలి, ఇబ్బందులు పెట్టిరు. ఇక అందుకనే కదా వివేక్ ఐ లవ్ యూ చెప్పిన, చాలా ఇబ్బందులు పెట్టినామని. వాళ్ళ చేతిలో లాఠీ ఉంది, నెత్తి మీద టోపీ ఉంది, వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది. ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ఇంకెన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తారో, లాస్ట్కు వివేక్ ఏదో రోజు కోపం సాయంత్రాన్ని చంపేపిస్తాడో కూడా తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు అంత జిద్దుగా ఉన్నారు, దీన్ని ఎంత దూరం తీసుకుపోతారో తెలియదు. ఇప్పుడు గింత జరిగిన తర్వాత కూడా మా కౌన్సిలర్లకు సంబంధించిన బంధువుల దగ్గరికి, మిత్రుల దగ్గరికి పోయి వాళ్ళను బాల్కసుమాన్ కిడ్నాప్ చేసిండు, సిపిఐ వాళ్ళు కిడ్నాప్ చేసిరని చెప్పి పిటిషన్లు ఇయ్యరని పోలీసు వాళ్ళు పోతుర్రంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది, ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి వాళ్ళ పంచాయతీ చేరలేదు, అందుకనే గొడవ పెట్టుకున్నారు. సిపిఐ బీఆర్ఎస్ గొడవ పెట్టుకున్నారు, పదవుల పంచాయతీ చేరలేదు. ఒకటి. రెండో అంశం, నేను ఎక్కడ కాంప్లైంట్ ఇవ్వలేదు. రాకేష్ పై జరిగిన, కానిస్టేబుల్ రాకేష్ పై జరిగిన దాడిలో బాలకృష్ణ అరెస్ట్ చేసిన. మీరు అడిగిన ప్రశ్నకు 2 విషయాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ అసలు మాకు లొల్లే లేదు. లొల్లి పెట్టుకునేది కాంగ్రెస్, సిపిఐ. కాబట్టే సిపిఐ మాత్రం వచ్చింది. రైట్, మేము చైర్మన్, వాళ్ళు వైస్ చైర్మన్.
పదవుల పంపకం కూడా క్లియర్. 4 కోఆప్షన్స్లో మాకు 3 వాళ్ళకు 1, అది కూడా క్లియర్. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. ఇక రెండో క్వశ్చన్ ఆయన ఏమన్నాడు, నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. 17వ తేదీ నాడు సాయంత్రం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి వివేక్ గారు పెట్టిన ప్రెస్ మీట్ బయటకు తీయండి. మీరు బాల్క సుమన్ మీద ఇమీడియట్గా హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిండు మంత్రి గారు. అది నోరా మరి ఏంది మీరే చెప్పాలి. ఆయననే 17వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బాల్క సుమన్ మీద హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన చీతు అని తిట్టేసరికి నేను అనలే అంటున్నాడు. అదే సినిమాలో జోక్ ఉంటుంది కదా, వీడు దొంగతనం చేస్తాడు కానీ దొరికిపోవడం వీడికి అలవాటు అన్నట్టు వివేక్ గారు అంటాడు, మళ్ళీ నేను అనలేదని తప్పించుకుంటాడు. ఆయననే కదా 17వ తారీఖు నాడు అన్నది, మళ్ళీ ఇప్పుడు ఆయననే నేను అనలేదంటే ఎట్లా? ఏమో రేపు కోర్టులో కేసు ఉంది, తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం నిర్ణయిస్తుందో తెలియదు. దాన్ని బట్టి డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు. రాష్ట్రమంతా కేతన్పల్లి వైపు ఇప్పటికి కూడా చూస్తున్నది. ఇంకా పరిస్థితులు అనుకూలంగానే లేవు, ఇంకా రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే చర్చనే నడుస్తుంది. నేను ఒక్కటి మాత్రం బలంగా చెప్తా, ఏ రోజు ఎన్నిక జరిగినా చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ గెలుస్తుంది. మా 14 మంది కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ ఇంటాక్ట్ ఉన్నారు, ఫుల్ క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఏ రోజు ఎన్నిక పెట్టినా 14 చేతులు మాకు అనుకూలంగా లేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చైర్మన్ అవుతారు, సిపిఐ పార్టీ వాళ్ళు వైస్ చైర్మన్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ. జై తెలంగాణ.